తిక్క కుదిరిద్ది అదవకి. తీసుకోండి ఆంటీ. ఏమండి, ఒకసారి బయటికి రండి. నేను రాను. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను రాను. నేను రాను. అర్జున్తో ఏం చెప్పావు నువ్వు? నేనేం చెప్పాను? నేను తలని కాబోతున్నానా? అవునా? అంటే నేను తండ్రిని కాబోతున్నానా? ఓ కంగ్రాచులేషన్స్ అప్పు. Shut up! అల్లరికి కూడా ఒక హద్దు ఉండాలి. అదేంటప్పు, ఇదేమైనా తప్పా? అంటే నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్తే మండపంలో ఉన్న అందరూ మనం స్పీడ్గా ఉన్నామని సంతోషంగా చెప్పుకుంటారు. ఇప్పుడు తల్లిని కాబోతున్నానని చెప్పి తర్వాత మనకి అసలు పెళ్ళే కాలేదు అని చెప్తే అదే జనాలు ఏమనుకుంటారు? ఇలాంటివేవి ఉండకూడదని నేను నీతో తాళి కట్టించుకోలేదు. నా మెళ్ళో నేనే వేసుకున్నాను. మనకు నిజంగా పెళ్లి కాలేదు. మనం ఆడుతున్నది నాటకం. అది కూడా స్నేహ మెళ్ళో తాళి పడేంత వరకే. ఆ తర్వాత అందరికీ నిజం చెప్పేస్తాను. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. ఈ విషయం నీకు ఇంతకు ముందే చెప్పానా లేదా? చెప్పావు. మరెందుకు ఈ వెధ వేషాలు వేస్తున్నావు? అది కాదప్పు, మనది నాటకం అని ఎందుకు చెప్పాలి? ఏ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా? నిజం చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఈరోజు కాకపోయినా రేపు. ఏంటి రేపు? రేపు నిజంగా నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. స్నేహ పెళ్లి జరిగేంత వరకే నీ నస. స్నేహకి పెళ్లి జరిగిన మరుక్షణం మనిద్దరికి పెళ్లి జరగలేదని, ఈ తాళి నువ్వు నా మెడలో కట్టలేదని, మనిద్దరి మధ్య ఏ రిలేషన్ లేదని, కేవలం స్నేహ పెళ్లి కోసమే ఈ నాటకం ఆడుతున్నామని అందరికీ చెప్పేస్తాను. అంతవరకు ఇంకే వేషాలు వెయ్యకు, నన్ను హింస పెట్టకు. అర్థమైందా? సరే సరే, నువ్వు అలా సీరియస్ అవ్వకు. నువ్వు లోపలికి వెళ్ళు. మళ్ళీ ఇంకేమైనా చేసావో? ఎన్నిసార్లు చెప్తావు? నేనేమైనా ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడిని అనుకున్నావా? నీకంటే వాడే నయం. ఎస్, అపర్ణకి ఆరికి పెళ్లి కాలేదా? ఇదంతా నాటకమా? ఓ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. ఎక్కడికి వెళ్ళిపోయాక? ఆరితో కలిసి గెస్ట్లని రిసీవ్ చేసుకుంటున్నాను. ఓ, హస్బెండ్ పక్కన ఉన్నానని చెప్పు. ఇక నుంచి నీ పక్కనే ఉంటాను, సరేనా? బుగ్గని చుక్కు పెట్టుకోలేదే? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.